మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. ప్రియా, మామూలుగా అందరితో మంచిగా ఉండాలి అనే ఆల్మోస్ట్ అందరూ ట్రై చేస్తూ ఉంటారు. అందరూ అన్ని అయితే నేను చెప్పనులే, కానీ కొంతమంది మనం మంచితనం ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి చేతకానితనం కిందికి అయిపోతారు, మనల్ని చులకన చేస్తారు. సో అంటే దాన్ని మనం మంచిని ఇచ్చినా కూడా కరెక్ట్ రిసీవ్ చేసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది. ఓ పర్సన్ కరెక్ట్ పర్సన్ అయి ఉండాలి. సో మన మంచితనాన్ని అతి చులకనగా చూస్తూ, లేదంటే వీళ్ళకి చేత కాదు అని అనుకునే వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలి? ఇది ఎంతవరకు కరెక్ట్? వెరీ వెరీ అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ప్రతి సిట్యుయేషన్ అంటే డిఫరెంట్ సినారియోస్ లో, లైక్ ఇంట్లో జరుగుతుంది, ఆఫీస్ లో జరుగుతుంది, బయట జరుగుతుంది, ఫ్రెండ్స్ మధ్యలో జరుగుతుంది. ఇది ఈ చులకన చేయడము, లెట్టింగ్ అస్ డౌన్ అనేది జరగని ప్లేస్ అంటూ లేదు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకు అసలు తెలీదు అవతల వాళ్ళు చులకన చేస్తున్నారు అని. సో ఫస్ట్ థింగ్ ఈస్ బికమ్ అవేర్. గమనించాలి, అవేర్ అవ్వాలి. ఓకే అంటే ఒకసారి ఓకే, సెకండ్ టైం ఓకే, అండ్ కైండ్ గా ఉన్నావు అంటే దట్ ఈస్ యువర్ గ్రేట్ క్వాలిటీ కదా. కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. నా ఒకసారి అవేర్ అయ్యాక హౌ టు బికమ్ అవేర్ అది కూడా తెలియదు కొంతమందికి. సో లిసన్ టు యువర్ బాడీ. మన బాడీ సిగ్నల్ ఇస్తుంది మనకి, వాళ్ళు నేను డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, నేను చులకన చేస్తున్నారు అనేది బాడీ సిగ్నల్ ఇస్తుంది. అంటే ఎలాంటి సిగ్నల్ ఇస్తుంది అంటే ఎట్లా అర్థం అవుతుంది మనకి? వి విల్ నాట్ ఫీల్ గుడ్. ఓకే, ఒక ఫంక్షన్ మనకు అర్థం అవుతుంది. ఒక ఫంక్షన్ కి వెళ్ళాం, ఉంటారు కదా సర్కాస్టిక్ పీపుల్, వాళ్ళే ఎక్కువ మంది అనే వాళ్ళు అంటారు, నవ్వుతారు. ఎందుకు పనికిరాడు, వీడి ఇంట్లోనే ఉన్నాడు, ఉద్యోగం చేయట్లేదు, లేకపోతే ఇది తిని కూర్చొని లావ్ అవుతుంది, దీనికి పని పాట లేదు, దీనికి ఇల్లు సర్దడం రాదు, నలుగురు వస్తే వండి పెట్టడం రాదు. డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్. కరెక్ట్. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం మనకు ఒక రకమైన అన్ఈజీనెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ దగ్గర మన ఎనర్జీ విల్ స్టార్ట్ బికమింగ్ మోర్ సెన్సిటివ్. ఓకే, బాడీ హెవీ అయిపోవడం, హెడేక్ రావడం, టింగ్లింగ్ ఎక్కడో అక్కడ, పెయిన్ రావడము, ఇవన్నీ బాడీ సిగ్నల్స్. ఫస్ట్ అవేర్ అవ్వండి. రైట్. కొంతమంది అవాయిడ్ చేయండి, వాళ్ళని అవాయిడ్ చేయండి, అవాయిడ్ దెమ్. కొంతమంది ఉంటారు ఇంట్లోనే ఉంటారు, అవాయిడే చేయలేము మనం. నిజం, అదైతే దాన్ని అసలు ఏం చేయలేము. వాళ్ళతోనే డే అండ్ నైట్ ఉండాల్సి వస్తుంది మనం పొద్దున్న లేచినప్పటి నుంచి. స్టాప్ స్పెండింగ్. ఎక్కువ టైం స్పెండ్ చేయడం మానేయండి వాళ్ళతో. ఓకే, ఏదైనా ఏ లిమిట్ వరకు ఉండాలి అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ డౌన్ అవ్వకూడదు. అది ఇంకొకటి, డోంట్ అంటే వాళ్ళు ఏది చెప్పినా అది నిన్నే నీకే అని పర్సనల్ గా అస్సలు తీసుకోవడం మానేయండి. రియాక్ట్ అవ్వద్దు, అస్సలు రియాక్ట్ అవ్వద్దు. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఒక వ్యక్తి బిహేవియర్ ని బట్టి ఆ వ్యక్తి మైండ్ సెట్ ఏంటో మనం చెప్పగలం. సో ఎవరన్నా మనల్ని తక్కువ చేస్తున్నారు అంటే వాళ్ళని వాళ్ళు జీవితాంతం తక్కువ చేసుకుంటున్నారు కాబట్టి దే ఆర్ ఇన్సెక్యూర్, దే ఆర్ జెల్లస్ అబౌట్ అస్. మనల్ని చూడంగానే వాళ్ళకి టింగ్ అని అలారం అవుతుంది. సో ఇంకా వీళ్ళని ఎట్లాగైనా మనం తక్కువ చేయాలి, ఎలాగైనా డౌన్ చేయాలి. వేరే విధంగా ఎలాగో మనం వీళ్ళ సక్సెస్ ను ఓవర్కమ్ చేయలేము. దే వాంట్ బ్రేక్ అవర్ స్పిరిట్ అంటాం కదా, అది. డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనలీ. దే ఆర్ ఆన్ దేర్ జర్నీ. ఫీల్ పిటీ ఫర్ దెమ్, బ్లెస్ దెమ్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ వర్డ్స్ మీ మీద మీరు తీసేసుకొని డౌన్ అయిపోయి అస్సలు చేయద్దు. షో మోర్ లవ్ అండ్ కంపాషన్ టు యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. మీకు ఒక విజన్ ఉన్నప్పుడు, ఒక పర్పస్ ఉన్నప్పుడు, గోల్స్ ఉన్నప్పుడు, మీ ఫోకస్ అంతా దాని మీదే ఉన్నప్పుడు ఎవరేమి చేసినా మనకి అసలు ఎఫెక్ట్ కాదు. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ థింగ్ చెప్తాను. ఎలిఫెంట్ ని అబ్జర్వ్ చేశారా ఎప్పుడన్నా? ఏం చేస్తుంటుంది ఎలిఫెంట్? ఎప్పుడు వాటర్ లో ప్లే చేసుకుంటూ ఉంటుంది, గ్రీనరీలో తిరుగుతుంది, చూస్ చేసుకొని గుడ్ ఫుడ్ తింటుంది, న్యూట్రిషియస్ ఫుడ్. ఇట్ కీప్స్ ఇట్ సెల్ఫ్ క్లీన్. పిగ్ ఏం చేస్తుంది? బురదకుంటలో ఉంటుంది, ఆల్ ఫిల్దీ ప్లేసెస్. సో ఒకసారి రోడ్ మీద ఏనుగు వెళ్తూ ఉంటుందంట, ఆపోజిట్ లో పిగ్ వస్తూ ఉంటుందంట. ఓకే. సో ఏనుగు నోటీస్ చేసి ఇట్ విల్ స్టెప్ అసైడ్ and it will give way for the pig. Pig ఏమనుకుంటుంది? ఏనుగు భయపడిపోయింది, వావ్ ఇట్ ఈస్ రెస్పెక్టింగ్.
అని చెప్పి వెళ్తుంది. సూపర్. బట్ వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ద ఎలిఫెంట్? నాట్ టు గెట్ ఇట్ సెల్ఫ్ డర్టీ. రైట్. దాని స్టాండర్డ్ దానికి ఉంది, దాని డిగ్నిటీ దానికి ఉంది. లైఫ్ లో కూడా అంతే. వెన్ వీ అబ్జర్వ్ ద పీపుల్ హు ఆర్ పుట్టింగ్ అస్ డౌన్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళు ఉన్న పొజిషన్ ఏంటి అర్థమైపోతుంది మనకి. వెన్ వీఆర్ లైక్ కశ్యప్ సార్ ఎప్పుడు అంటుంటారు కదా, బికమ్ అన్షేకబుల్. సో వెన్ వీఆర్ లైక్, అంటే మన మీద మనకి ఆ నమ్మకం ఉండాలి. Right. మన మీద మనల్ని మనం వ్యాలిడేట్ చేసుకుంటే చాలు. అవతల వాళ్ళు మనల్ని అవసరమే వ్యాలిడేట్ లేదు. చేయక్కర్లేదు. అవును. మనకంటూ ఒక పర్పస్, గోల్స్ ఉంటే చాలు. రైట్. మనం వెళ్ళి వాడికి మనం ఏం ఆన్సర్ ఇవ్వక్కర్లేదు తిరిగి. కరెక్ట్. ఇలా ఒక పద్ధతి. ఇంకో పద్ధతి, కొంతమంది ఉంటారు, ఒక సామెత ఉంది కదా, మనిషికి ఒక మాట, గొడ్డుకు గొడ్డుకు ఒక దెబ్బ. కొంతమందిని కొట్టలేము, అవును. తిట్టగొట్టలేము. సో అలాంటి వాళ్ళకి బౌండరీస్ పెట్టేయాలి. కబుక్కుని ఎవరన్నా ఏమన్నా అన్నారు, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ రిపీట్ వాట్ యు సెడ్. ఓకే. 3 సార్లు 4 సార్లు చెప్పించారు అనుకోండి, ఆటోమేటిక్ కామ్ అయిపోతారు వాళ్ళే. ఓకే. అదొక పద్ధతి. నెక్స్ట్ టైం చెప్పండి ప్రేమగా. వెరీ క్లోజ్ రిలేషన్షిప్స్ ఉంటారు కొంతమంది. మై డియర్, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ. ఐ థాట్ యూ విల్ సపోర్ట్ మీ అలాట్. కదా. ఇట్లా యా. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. కరెక్ట్ ప్రియా చెప్పింది మాత్రం 100%. మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. వాళ్ళ మతం అంతే, వాళ్ళ బుద్ధే ఇంత అని మనం వదిలేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే అనేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, చులకనగా చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో మనం కాన్ఫిడెంట్ గా, మనం స్ట్రాంగ్ గా ఉంటే ఎంతకాలం చులకన చేయగలుగుతారు. మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదరా. ఇప్పుడు నా ఫ్రెండ్ హరిత కళ, తను ఒకటే చెప్తుంది, స్వీట్ రివెంజ్. ఎస్. వెన్ యు ఆర్ సక్సెస్ఫుల్, ఆటోమేటిక్ వాళ్ళే ముందర ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ, నువ్వు చేయలేవు, నువ్వు ఫెయిల్ అవుతావు, నువ్వు పనికిరావు అన్న వాళ్ళే ఎలా సాధించావు, రైట్, ఇలా వస్తారు. సింధు ఒక మ్యాచ్ 2017 or 18 ఆ టైంలో చాలా సార్లు ఓడిపోయింది చూసారా. అండ్ పీపుల్ వర్ ట్రాలింగ్ హర్ సో మచ్. అండ్ ద వన్ వెరీ బిగ్ వరల్డ్ ఛాంపియన్ అయినప్పుడే షీ వన్ ద మ్యాచ్. తను ఒకటే అంది కదా, నా ర్యాకెట్ తో నేను ఆన్సర్ ఇస్తాను అని. రైట్, నిజమే. అదే అందుకే నిజంగా స్వీట్ రివెంజ్ అనేది చాలా స్వీట్. ఇప్పుడు తను కూర్చొని అందరికి ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతే టైం అంతా నీకు ఆన్సర్ ఇవ్వడానికి మొత్తం కాన్సన్ట్రేషన్, టైం పోతుంది, ఎనర్జీ పోతుంది, ఫోకస్ పోతుంది. నెక్స్ట్ నువ్వేం చేయాలని నువ్వేం చేయలేవు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మన పని మనం చేసుకోవడం అంత బెటర్ ఇంకోట్లేదు. బికాస్ ఐ నో వాట్ ఐ వాంట్, ఐ నో మై స్టాండర్డ్, ఐ నో వేర్ ఐ వాంట్ టు గో. సో ఐ డోంట్ వాంట్ టు సీ హియర్. సూపర్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.